హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. ఇప్పుడే నా ఫ్రెండ్ వచ్చి నన్ను అయితే రిసీవ్ చేసుకున్నాడు. ఇప్పుడే మా రైడ్ అయితే స్టార్ట్ చేసాము. ఇంత మార్నింగ్ లేచి మేము రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈ రోజైతే మేము బైక్ మీద మారేడుమిల్లి వెళ్దాం అనుకుంటున్నాము. అవునా, నిజమా? అందుకని మీరైతే ఈ వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఈరోజు మేమైతే కొత్తగూడెం, భద్రాచలం, చింతూరు మీదుగా మారేడుమిల్లి వెళ్దాం అనుకుంటున్నాం. బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవుతుంది. ఇప్పుడు మేము ఏన్కూరు వరకు అయితే వచ్చాము. ఇప్పుడే మేమైతే కొత్తగూడెం చేరుకున్నాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మళ్ళీ ట్రిప్ని స్టార్ట్ చేద్దామని చూస్తున్నాము. మేము హోటల్ మధువన్కి అయితే వచ్చాము. నా ఫ్రెండ్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పి ఇక్కడికైతే తీసుకొని వచ్చాడు. మేమైతే ఇక్కడ దోశ తీసుకున్నాము. ఇంకా ఇక్కడ టేస్ట్ అయితే చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఇక్కడ కనిపించేది అయితే కొత్తగూడెం రైల్వే స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు మేమైతే ఒక సర్కిల్ దగ్గరికి వచ్చాము. ఆ లెఫ్ట్ నుండి వెళ్తే ఇల్లెందు వెళ్ళొచ్చు, మనం ఇటు రైట్కి వెళ్తే భద్రాచలం వెళ్ళొచ్చు. అవునా, నిజమా? ఇప్పుడు మనం వచ్చిన రోడ్ అయితే అది. ఇక్కడ నుండి రోడ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. అందుకని మేమైతే ఇప్పటివరకు మేము వచ్చిన స్పీడ్ కంటే కొంచెం ఎక్కువ స్పీడ్తో అయితే ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇప్పుడైతే మేము మళ్ళీ ఒక సర్కిల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడి నుండి స్ట్రైట్గా వెళ్తే మనుగూరు వెళ్ళొచ్చు. కాకపోతే ఇప్పుడు మనం భద్రాచలం మీదుగా వెళ్ళాలి కాబట్టి మేమైతే రైట్ తీసుకొని మళ్ళీ మా డ్రైవ్ని అయితే కొనసాగిస్తున్నాము. ఒకసారి ఇటు చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించేది మొత్తం అయితే ఐటీసీ కంపెనీ. ఈ కంపెనీ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నాకు తెలిసి ఇది ఒక చిన్నపాటి కేజీఎఫ్ సామ్రాజ్యం లెక్క అనిపించింది నాకైతే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మేము గోదావరి నది పైన ఉన్న బ్రిడ్జ్ మీదకి అయితే ఎంటర్ అయ్యాము. మధ్యకాలంలో వర్షాలు బాగా పడడం వల్ల ఈ గోదావరి నదిలో అయితే వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుండి మీకు ఒక వ్యూ చూపిస్తా, ఒకసారి చూడండి. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, కాకపోతే నేను కూడా ఒకసారి మీకు మళ్ళీ చూపిద్దాం అనుకుంటున్నాను. నా ఫ్రెండ్ అయితే టైం ఎందుకు వేస్ట్ చేయడం అని ముందే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చూడండి మీరు కూడా ఈ వ్యూ ఎలా ఉందో. నిజంగా వాటర్ అయితే చాలా అంటే చాలా పైకి వచ్చేసాయి. మేము భద్రాచలం దాటాము. ప్రియా, తొందరగా రామ్మా, మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా, చాలా బాగా చేస్తున్నాడమ్మా. భద్రాచలం దాటిన తర్వాత క్లైమేట్ అయితే చాలా కూల్గా మారిపోయింది. కొద్దిసేపు ఈ క్లైమేట్ని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి గాయ్స్. ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా దట్టమైన అడవిలా ఉంది. ఈ క్లైమేట్లో ఈ రోడ్లో నేను నా ఫ్రెండ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఇలా పాటలు పాడుకుంటూ ముందుకు వెళ్తున్నాము. చూడండి. చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. ఒకసారి ఈ బ్రిడ్జ్ని చూడండి. ఇక్కడైతే లొకేషన్ ఇంకా చాలా బాగుంది. భద్రాచలం దాటిన తర్వాత అయితే మొత్తం అడవులే కాబట్టి చాలా మంచి లొకేషన్స్ అయితే వస్తాయి. చుట్టూ అడవులు, కొండలు, చిన్న చిన్న కాలువల పై నుండి వెళ్తూ ఉంటుంటే ఆ వ్యూ మాత్రం మామూలు ఉండదు అసలు. ఇలాంటి లొకేషన్స్లో రైడ్ చేసినప్పుడు అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్కి అయితే. ఇప్పుడు మేము ఒక బ్రిడ్జ్ పైన ఉన్నాము. ఈ బ్రిడ్జ్ దాటామంటే చింతూరు వచ్చేస్తుంది. మేము ఇప్పుడే చింతూరు అయితే రీచ్ అయ్యాము. చింతూరు బస్ స్టాండ్ చూడండి ఎలా ఉందో. అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది చింతూరు బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ చూడండి అసలు ఎంత చిన్నగా ఉందో. చింతూరు మెయిన్ సెంటర్ ఇదంతా. చింతూరు దాటిన తర్వాత రోడ్ అండ్ క్లైమేట్ ఎలా ఉందో చూడండి ఒకసారి.
ఒకసారి ఇక్కడ చూడండి, ఈ ఇద్దరు అంకుల్స్ అయితే బుల్లెట్స్ మీద సోలోగా రైడింగ్ అయితే చేస్తున్నారు. ఈ ఏజ్లో కూడా సోలోగా ఇలా రైడింగ్ చేస్తున్నారంటే వీళ్ళు గ్రేట్ అనే చెప్పొచ్చు. ఇక్కడ ఎక్కడో పక్కన వాటర్ వెళ్తున్నట్టుగా సౌండ్ వచ్చి మేమైతే బైక్ని సైడ్కి ఆపి చూద్దామని దిగాము. మేము ఇప్పుడు బైక్ని అక్కడ పార్క్ చేసాము రోడ్ సైడ్లో. ఇక్కడ లొకేషన్ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉంది అసలు. ఈ లొకేషన్ చూసిన తర్వాత అయితే మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ వాటర్ చూడండి అసలు ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో. ఈ వ్యూ చూసిన తర్వాత మాకైతే ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి అయితే కావట్లేదు. ఇక్కడ పిక్స్ అండ్ వీడియోస్ తీసుకొని మేమైతే ఇక్కడ కొద్దిసేపు రిలాక్స్ అయిపోయాము. ఈ చెట్టు చూడండి ఎలా ఉందో. ఇలాంటి లొకేషన్ చూడటానికి వచ్చినందుకు మీకు స్వాగతం అని చెప్తున్నట్లుగా అనిపించింది. ఇప్పుడు అక్కడ కనిపించేది అయితే సోకులేరు వాగు వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ని మేము రిటర్న్లో కవర్ చేద్దాం అనుకుంటున్నాము. అందుకే ఇప్పుడైతే ఇక్కడ ఆగట్లేదు, మారేడుమిల్లి అయితే వెళ్తున్నాం. ఆ వ్యూ పాయింట్ దాటిన దగ్గర నుండి అయితే ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. మీరు కూడా ఒకవేళ ఇలా ఓన్ వెహికల్లో వస్తే మాత్రం డ్రైవింగ్ అయితే కేర్ఫుల్గా చేసుకొని రండి. నేను నా ఫ్రెండ్ అయితే క్లైమేట్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఇక్కడైతే ఒక 2-3 హెవీ లారీస్ అయితే సైడ్కి ఆగి ఉన్నాయి. ఓహో, ఒకసారి ముందు చూడండి, రోడ్డు క్రాస్ అయ్యి అవుట్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. ఈ టర్నింగ్లో అయితే మొత్తం డౌనే ఉంది, అందుకని లారీ అయితే కంట్రోల్ అవ్వలేదు అనుకుంటా. అందుకని అయితే స్ట్రైట్గా వెళ్ళిపోయినట్టుంది. ఫైనల్గా మేమైతే మారేడుమిల్లి రీచ్ అయిపోయాము సేఫ్గా. ఇదంతా మారేడుమిల్లి సెంటర్. ఇక్కడైతే ఎటు చూసినా కానీ రోడ్కి అటు ఇటు 2 సైడ్లా కూడా బ్యాంబో చికెన్ అయితే ప్రిపేర్ చేస్తూ కనిపిస్తుంది. మేమైతే చాలా రోజుల తర్వాత బైక్ మీద ఇంత లాంగ్ డ్రైవ్ చేసాము కాబట్టి కొంచెం బాడీ పెయిన్స్ అయితే ఉన్నాయి. చాలా టైర్డ్ అయిపోయాము. అందుకని రోజంతా రెస్ట్ తీసుకుని రేపైతే ఫ్రెష్గా లేచి మారేడుమిల్లిలో ఉన్న మంచి మంచి లొకేషన్స్ అయితే చూద్దామని అనుకుంటున్నాము. మిగతా వీడియో మొత్తం నేనైతే డే 2లో పెడతా, తప్పకుండా ఆ వీడియో కూడా మొత్తం చూడండి. ఎందుకంటే అసలు మెయిన్ లొకేషన్స్కి మేమైతే ఇంకా వెళ్ళలేదు, రేపైతే మొత్తం కవర్ చేద్దామని అనుకుంటున్నాము. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు అయితే అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఒకవేళ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే గాయస్, మరి డే 2లో అయితే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అయితే అందరికీ బాయ్ గాయస్.